నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ భానుశ్రీ. సో మళ్ళీ మనమైతే కుమారి ఆంటీ వద్ద ఉన్న షాప్ దగ్గరికి అయితే వచ్చినాం. సో ఈరోజు అయితే కుమారి ఆంటీ షాప్ ఓపెన్ చేస్తా అని చెప్పారు. సో మరి అందరు కూడా వస్తున్నారు షాప్ ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తారా అని. సో కొంత మళ్ళీ ఒక పోలీస్ వాళ్ళు కూడా కొంచెం పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం ఉందంట. ఎందుకంటే మళ్ళీ అంటే యూట్యూబర్స్ వస్తున్నారు, సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ వాళ్ళు వచ్చి కూడా కొంత ఇష్యూ చేస్తారని ఒక క్రమంలో వాళ్ళు కూడా కొంత పర్మిషన్ పోలీస్ వాళ్ళకు ఫస్ట్ ఇన్ఫార్మ్ చేసి వస్తారని అయితే చెప్తున్నారు ఇక్కడ. కానీ మా అందరైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, కుమారి ఆంటీ ఈరోజు షాప్ ఓపెన్ చేస్తున్నా అని. ఇంకా మెల్లిగా ఇంకాసేపట్లో ఇంకా మనం ఒక 1 hour అయితే మాత్రం ఇంకా మళ్ళీ జనం అయితే బాగా పోగయ్యే అవకాశం అయితే ఉంది మనకి. సో హలో అండి, మీరు కుమారి ఆంటీ షాప్ దగ్గరికి వచ్చారా? నిన్న మొన్న షాప్ బంద్ ఉంది తెలుసా? తెలుసు. ఎట్లా ఫీల్ అయ్యారు మరి ఇట్లా షాప్ పోలీస్ వాళ్ళు అంటే హఠాత్తుగా షాప్ మూసివేయడాన్ని ఎట్లా చూడొచ్చు అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేది బంద్ చేసిండు. ఈరోజు తెరుస్తుండడానికి మళ్ళీ వచ్చేసినాం. ఇదే ఫస్ట్ టైం మీరు రావడం? ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చాము. ఇంతకుముందు నేను ర్యాబిట్ కొడుతుంటా, ఇక్కడనే భోజనం చేస్తుంటా మధ్యాహ్నం పూట. ఎట్లా అనిపించేది అంటే ఫుడ్ కానీ లేకపోతే ఆంటీ మాట్లాడే విధానం ఎట్లా అనిపించేది? లేదు, ఫుడ్ బాగుంటుందండి. ఫుడ్ బాగుంటుంది, అందుకనే కదా ఇక్కడ వచ్చేది డైలీ భోజనం చేయడానికి. సో హలో అండి, భోజనం చేసామని వచ్చినాయి. కుమారి ఆంటీ దగ్గర భోజనం చేద్దామని వచ్చారా? మరి నిన్న మొన్న షాప్ క్లోజ్ చేశారు, నేను ఎట్లా చూడవచ్చు? అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించారు, మరి ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇదే ఫస్ట్ టైం మేడం. రేవంత్ రెడ్డి గారు స్పందించారు కదా ఈ విషయంపై, మరి మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? మంచిదే కదా, మంచిగా అంటారు. సో ఇక్కడ అందరూ కూడా అంటే మనం రోజు చూసిన వాతావరణమే అందరికీ కూడా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే ఈ విషయం మేరకు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించడం అనేది చాలా సంతోషమే వ్యక్తం చేస్తున్నారు. సో మరికొందరితో మాట్లాడే ప్రయత్నం అయితే మనం చేద్దాం. హలో అండి, నమస్తే. నమస్తే. చెప్పండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వనస్థలిపురం నుంచి వచ్చారు. ఎందుకు వచ్చారు ఇక్కడ? ఫుడ్ తినడానికి. కుమారి ఆంటీ ఫుడ్ తినడానిక? అంటే ఎట్లా తెలుసు మీకు కుమారి ఆంటీ? యూట్యూబ్లో చూసారు. ఇంతకుముందు ఎప్పుడు రాలేదు? ఈరోజు ఫస్ట్? ఇక్కడికి రాలేదు, వేరే దగ్గర తిన్నాను కానీ ఈ ఫుడ్ కుమారి ఆంటీ తినలేదు. సో ఇక్కడ మొత్తానికి ఫుడ్ తినడానికి వచ్చారు. మరి నిన్న మొన్న షాప్ మూసివేయడాన్ని ఎట్లా చూడొచ్చు? అదే కొంచెం బాధ అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళు కూడా బతుకుతున్నారు కదా, కొంచెం ఫేమస్ ఇప్పుడే ఇంప్రూవ్మెంట్ అవుతున్నారు. కింద వాళ్ళు కదా, వాళ్ళు కూడా పైకి రావాలి. సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించడాన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? గుడ్ అనుకోవచ్చు, 100%. సో మొత్తానికైతే నిన్న మొన్న ఒక దాదాపు ఒక 2-3 రోజుల పాటు 4 రోజులు అవుతుంది, 4 రోజులు కావస్తుంది షాప్ అయితే మొత్తానికి మూసివేశారు. సో ఇప్పుడు కూడా పోలీసుల పర్మిషన్ మేరకు వెయిట్ చేస్తున్నారు. సో పోలీసుల ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీస్ కావచ్చు, లేదంటే పోలీస్ వాళ్ళ పర్మిషన్ తీసుకొని అయితే వాళ్ళు షాప్ ఓపెన్ చేయడానికి కూడా అంటే రావడానికి సిద్ధంగా ఉన్నారు. మొత్తానికి నిన్న కుమారి అంటే వాళ్ళ అబ్బాయి వచ్చి మనకైతే ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. అంటే రేపు మేము ఖచ్చితంగా షాప్ ఓపెన్ చేస్తామనేసి చెప్పారు. మరి ఈరోజు చూడాలి, మరి కాసేపట్లో షాప్ ఓపెన్ చేస్తారా? ఇప్పుడు 12కి అయితే వస్తారని చెప్పారు. మరి ఎంతసేపట్లో వస్తారని కూడా మనం చూడాల్సినటువంటి అవసరం కూడా ఉంది. సో మిగతా షాపుల దగ్గరికి అయితే కూడా కొంత ప్రాబ్లం. సో కొంచెం మనం 4 రోజుల నుంచి కూడా చూసుకోవచ్చు, పక్కన ఉన్నటువంటి టీ కొట్ట ఆంటీ ఎవరైతే ఉన్నారో ఆమె మనము అంటే నార్మల్గా మీడియా అని తెలియదు, ఆమెకి యూట్యూబ్ అని కూడా తెలియదు. మాట్లాడుతున్న క్రమంలో ఆ ఊరికే మీద పడి అరిచేయడము, అంటే మీడియా వాళ్ళని కూడా ఇక్కడ నుంచి అంటే వెళ్ళగొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఆవిడ. మరి ఎందుకని కూడా తెలియదు. కొంత ఆవిడ వల్ల ఇదంతా జరిగిందని కూడా చాలామంది అనుకుంటున్నారు, కొంతమందికి తెలిసిన విషయం ఇదే. సో ఆమె పోలీసులకి కంప్లైంట్ చేయడం వల్ల ఇదంతా కూడా సమస్య ఎదుర్కొన్నారని, కానీ మళ్ళీ ఆమె ఏం తెలియనట్టు కూడా అందరి మీదకి తోసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో మరి చూడాలి. ప్రస్తుతం అయితే వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. మరి కాసేపట్లో ఏం జరుగుతుంది ఏంటి? మరి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వస్తానని చెప్పారు. అదేవిధంగా కేఏ పాల్ గారు కూడా వస్తారని కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మరి ఎప్పట్లోగా వస్తారు, ఈరోజు అయితే ఖచ్చితంగా వస్తారా లేదా అని కూడా మనకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలియాల్సిన అవసరం ఉంది. మరి ఇంకో గంట పాటు చూస్తే అసలు ఆంటీ వస్తారా, మరి ఈరోజు కూడా షాప్ బంద్ ఉంటుందా అని కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. సోషల్ మీడియాలో ఫేమస్ అయిన స్ట్రీట్ ఫుడ్ ఆంటీ కుమారికి షాక్ ఇచ్చిన పోలీసులు ఆమె ఫుడ్ కోర్ట్ను బంద్ చేయించిన విషయం తెలిసిందే. ఏ సోషల్ మీడియా అయితే ఆమెను ఫేమస్ చేసిందో అదే ఆమెను ఇబ్బందులకు కూడా గురి చేసింది. ఆమె వీడియోలు వైరల్ అయ్యాక ఆ ఫుడ్ కోర్ట్కు జనాలు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో భారీ సంఖ్యలో జనం వస్తుండడం, వాహనాల పార్కింగ్తో ఈ మధ్య మాదాపూర్లోని ఆమె ఫుడ్ కోర్ట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీంతో మంగళవారం నాడు పోలీసులు రంగంలోకి దిగారు. ఆమె ఫుడ్ కోర్ట్ను అక్కడి నుంచి తరలించాలని ఆదేశించారు.
ఈ క్రమంలో కుమారి ఆంటీ షాప్పై సీఎంఓ స్పందించింది. కుమారి ఆంటీ షాప్ను మార్చాలనే నిర్ణయాన్ని తెలంగాణ సర్కార్ వెనక్కి తీసుకుంది. యథావిధిగా కొనసాగించాలని డీజీపీ ఎంఏయుడి అధికారులకు సీఎం రేవంత్ ఆదేశించారు. ప్రజాపాలనకు ప్రాధాన్యత ఇస్తామంటూ సీఎంఓ ట్వీట్ చేసింది. సో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసినటువంటి కుమారి ఆంటీ మొత్తానికి రానే వచ్చేసారు షాప్ దగ్గరికి. సో జనాల్లో కూడా చాలా కన్నుల పండగగా ఉంది. అంటే వాళ్ళు కూడా చాలా సంతోషిస్తున్నారు. కుమారి ఆంటీ చూడగానే కడుపు నిండిపోయిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి జనాలు కూడా అదే చెప్తున్నారు, మొత్తానికి కడుపు నిండిపోయిందని. ఇప్పుడు ఆంటీ చూడగానే సగం కడుపు నిండిపోయింది. ఇప్పుడు నిజంగా ఫుడ్ పెట్టి కూడా మొత్తం కడుపు నింపేస్తారు ఆవిడ. అంటే తక్కువ కాస్ట్కి ఎక్కువ ఫుడ్. సో అందరు కూడా అదే చెప్తున్నారు, ఎక్కడెక్కడ నుంచో వచ్చి మేము కడుపు నిండా భోజనం పెడతారు ఆవిడ మంచి ప్రేమతో. కడుపు నిండా తినే వాళ్ళమే. 4 రోజులుగా కూడా షాప్ బంద్ చేయడం వల్ల నిజంగా మాకు అడుపు కొట్టినట్టే చేశారు అందరూ కలిసి అని అయితే కొంత బాధనైతే వ్యక్తపరుస్తున్నారు. ఒకసారి అయితే ఇక్కడ చూసుకుంటే కనుక సో చూసారా, ఆంటీ రావడం ఆలస్యం, మొత్తం షాప్ నిండా జనాలంతా కూడా చుట్టుముట్టేశారు. ఒక్కసారి షాప్ విజువల్ చూపించండి. వీడియోలో చూసుకుంటే కనుక షాప్ అంతా కూడా నిండిపోయి ఉంది మొత్తం. కానీ అంటే మళ్ళీ కొంచెం పక్కనున్నటువంటి టీ స్టాల్ ఆవిడ ఎవరైతే ఉన్నారో ఆవిడ కొంత అంటే ఆమెకి నా పక్కనున్నటువంటి ఆవిడకి కుమారి గారికి ఇంతమంది జనం వస్తున్నారు, ఇంత అభిమానం పెరిగిపోతుంది, ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతుంది, ఇంత ఫేమస్ అయిపోతున్నారు, రోజు రోజుకి వ్యాపారం బాగా చేసుకుంటున్నారని కొంత కోపం ఆమెలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అందుకు మళ్ళీ ఆమె ఏమైనా పోలీసులకు మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తే కనుక ఇక్కడ పెద్ద రచ్చ జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. మరి ఒకసారి ఎక్కడెక్కడ నుంచి వచ్చారు, ఇదంతా కూడా మొత్తం అసలు నిండిపోయి ఉంది. మీరు షాప్ చూసుకుంటే కనుక ఎక్కడ లేకుండా షాప్ కుమారి ఆంటీ వద్దే మొత్తం లైన్ అయితే క్యూ కట్టారు. ఎక్కడెక్కడ నుంచో జనాలు కూడా ఒక్కసారి రోడ్ పైన విజువల్ చూసుకుంటే ఎక్కడెక్కడ నుంచో జనాలు ఆగి మరి విజువల్ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు. సో ఇక్కడ వచ్చినటువంటి జనం కూడా ఫుడ్ తిని ఆంటీతో సెల్ఫీ దిగే వెళ్తారంట. సో అంత ఫేమస్ అయిపోయారనే చెప్పుకోవచ్చు మనం ఆంటీ. సో ఒకసారి మాట్లాడదాం. హలో అండి, నమస్తే. చెప్పండి. మీరు ఎక్కడికి వచ్చారు? ఇక్కడికి తినడానికి వచ్చాను. కుమారి ఆంటీ ఫుడ్ తినడానికి వచ్చారు? అవునండి. ఇంతకు ముందు వచ్చే వాళ్ళు ఎప్పుడైనా ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చాను. యూట్యూబ్లో చూసే ఇట్లా అంటే కుమారి ఆంటీ నిజంగా అంటే సెలబ్రిటీ అయిపోయారని అనుకోవచ్చు. అవునండి, అయిపోయారు కదా, అంతే కదా. మీరు ఫుడ్ తినే వెళ్తారా, సెల్ఫీ కూడా దిగుతారా? లేదు దిగానండి, ఓన్లీ ఫుడ్ తినేసి వెళ్తాను. ఫుడ్ తినేసి వెళ్తారా? అంటే బాగా టేస్టీగా ఉంటుంది, తక్కువ కాస్ట్కి ఎక్కువ ఫుడ్ అని టేస్ట్ చెప్పారు ఉందా కదా. లేదా అనేది టేస్ట్ తిన్న తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు 4 రోజుల పాటు కుమారి ఆంటీ షాప్ అయితే మూసివేశారు, తెలుసా మీకు విషయం? తెలుసు తెలుసు. సీఎం రేవంత్ రెడ్డి గారు, అవును సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించారు. మరి ఎట్లా? దాని గురించే వచ్చాను, దాని గురించి సంతోషం కదా. రేవంత్ రెడ్డి కూడా వచ్చి ఇక్కడ భోజనం చేస్తున్నారు. ఎప్పుడు వస్తాడో చూడాలి, దాని కొరకు వెయిటింగ్. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వస్తారు, అన్ని కూడా కలిసి వీళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కూడా చెప్పుకునేయాలని కూడా చాలా మంది వచ్చారు, చూడాలి. హలో అండి, ఎక్స్క్యూజ్ మీ, ఎక్కడికి వచ్చారు మీరు? మాట్లాడతారా? హలో, ఖమ్మం నుంచి వచ్చాము. ఖమ్మం నుంచి అంటే ఇక్కడ షాపింగ్కి వచ్చాము, చూద్దామని వచ్చాము. అట్లనే కుమారి ఆంటీ ఫుడ్ కూడా తినేసి వెళ్దాం. తినేసి చూసి వెళ్దామని వచ్చాము. సో మొత్తానికి ఆంటీ సెలబ్రిటీ అయిపోయారు, చాలా అంటే చాలా ఫేమస్ అయిపోతున్నారు కదా. మరి ఫోటో దిగేసి వెళ్తారా, సెల్ఫీ? దిగుదామనే వచ్చాము. సెల్ఫీ కూడా దిగుతారు మీరండి? మేము ఖమ్మం నుంచే వచ్చాం. ఖమ్మం నుంచి వచ్చారు. ఫుడ్ తినేసి సెల్ఫీ దిగేసి వెళ్తారా? సో ఇది చూసారు కదా కుమారి ఆంటీ ఫ్యాన్ ఫాలోయింగ్. సో ఫుడ్ తినేసి సెల్ఫీ కూడా దిగేసి వెళ్తారని చెప్తున్నారు. ఒకసారి మాట్లాడదాం. హలో అండి, నమస్తే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కర్ణాటక నుంచి వచ్చినాం. కర్ణాటక నుంచి వచ్చారా? 3 days నుంచి వచ్చినాము. ఈరోజు మా పని అయింది ఇక్కడ ఫుడ్ తిందామంటే ఇప్పుడు ఇక్కడ ఛాన్స్ దొరుకుతలేదు మాకు, దొరుకుతలేదు. ఇప్పుడు ఆల్రెడీ మా ఫ్రెండ్ మరి దాదాపు మీరు అక్కడ చూసుకుంటే కనుక చాలా మంది ఉన్నారు, వాళ్ళ లైన్ అయిపోవాలంటే దాదాపు 2 గంటల సమయం పడుతుంది అని అనుకోవచ్చు. మరి అన్ని గంటలు వెయిట్ చేస్తారా? అన్ని గంటలు వెయిట్ చేయలేమండి మేము, అంత పబ్లిక్లో. మేము కర్ణాటక పోవాలి, మళ్ళీ అక్కడ ఇంకా పనులు ఉన్నాయి. జస్ట్ తక్కువ మంది ఉంటే తినేసి వెళ్ళిపోదాం అనుకున్నాము. లాస్ట్ టైం వచ్చినప్పుడు తిన్నాము, ఒక 2-3 years బ్యాక్ తిన్నాము. ఇక్కడ అన్నవీటి మాల్ ఉంది కదా, అక్కడ వచ్చేటప్పుడు తిన్నాము. అంతా తెలియదు ఆంటీ అప్పుడు. ఇప్పుడు కొంచెం ఫేమస్ అయిందని తెలిసి మళ్ళీ ఒకసారి ట్రై చేద్దామని 3 days నుంచి తిరుగుతున్నాం. 3 days నుంచి తిరుగుతున్నారా షాప్ చుట్టూ? 3 days నుంచి వచ్చాం కార్లో. మొత్తానికి ఇప్పుడు రానే వచ్చారు కదా, కాకపోతే కొంత సమయం పట్టేలా ఉంది, పబ్లిక్ చాలా మంది ఉన్నారు. సో మీరు మళ్ళీ ఒకసారి చూడండి, విజువల్ చూపించండి. వీడియోలో చాలా మంది ఉన్నారు, అందుకు కొంత అంటే వెయిట్ చేయాల్సిన టైం వరకు అయితే వెయిట్ చేస్తారంట. కానీ మరీ 2-3 hours అంటే కొంచెం కష్టమే కదా, మళ్ళీ కర్ణాటకకి వెళ్ళిపోవాలంట. మరి అందుకు కొంత ఆలోచిస్తున్నారు. ఒకవేళ ఛాన్స్ దొరికితే మాత్రం తినేసి ఫోటో దిగేసి ఫుడ్ ఎట్లుంది అని చెక్ చేసి వెళ్తాం. 5 star హోటల్కి వెళ్ళడానికి ఇష్టపడతారా, కుమారి ఆంటీ ఫుడ్ ఇష్టపడతారా? ఆంటీ తోటి రైట్. అది 2 years బ్యాక్ తిన్నాం కదా, అప్పుడు ఫుడ్ వేరేగా ఉండి ఇప్పుడు ఎట్లా చెక్ చేద్దామని మళ్ళీ. అప్పుడు ఎలా ఉండే? అప్పుడు బాగానే ఉంటుండే,
మళ్ళీ ఇప్పుడు మొన్న ఇన్స్టాల్ చూస్తే ఇట్లా తెలిసింది, మళ్ళీ 3 days తిరుగుతున్నాం బ్యాక్ టు బ్యాక్ అట్లా. అదేనండి రైట్. మొత్తానికి ఫుడ్ తిన్న వాళ్ళు ఎవరైనా సరే ఫోటో దిగకుండా ఇక్కడ నుంచి కదలేదు లేదన్నట్టుగా ఫిక్స్ అయిపోయారు. సో జనాలు చూస్తే కనుక రోడ్డు మీద కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు. కొంత ఈరోజు ట్రాఫిక్ ఇబ్బందులు అయితే ఏం లేవు. మరి ఈరోజు చూసుకుంటే మరి కాసేపట్లో ఏమైనా ట్రాఫిక్ రద్దీ పెరిగే అవకాశాలు ఉన్నాయి ఏంటని కూడా తెలియదు, మరి చూడాలి. కానీ ఇక్కడ చూస్తే మనకి నిన్న కూడా చెప్పినట్టుగా ట్రాఫిక్ పోలీసులు అయితే ఎవరు కూడా లేరు. ఇక్కడ కొంత అంటే ఇక్కడ ఈ జోన్లో రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కుమారి ఆంటీ దగ్గరే ఇక్కడ ఒక 2 పోలీసులు అయితే నియమించారంట. అది మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. కానీ ఇక్కడ చూసుకుంటే ఏ పోలీస్ కూడా లేరు, ఏ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కూడా లేరు మనకి ఇక్కడ ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి. అక్కడ చూస్తేనేమో లైన్ అనేది పెరిగిపోయింది మొత్తంగా. ఒక్కసారి మీరు షాప్ వద్ద ఒక్కసారి విజువల్ చూసుకోండి, మొత్తం రద్దు అనేది అయితే పెరిగిపోయింది. ఒక్కసారి షాప్ విజువల్ చూసుకోండి, లైన్ అయితే క్యూ చాలానే ఉంది. అసలు వీడియోలు తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు కొంతమంది, తినవడానికి వచ్చిన వాళ్ళు కొంతమంది. కానీ ఆంటీని అయితే మొత్తంగా బ్లేమ్ చేస్తున్నారు రోజు రోజుకి. ఎందుకంటే తినే వాళ్ళకన్నా కూడా సంఖ్య కన్నా కూడా వీడియో తీసుకునే వాళ్ళు ఎక్కువగా యూట్యూబ్లో అంటే ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో కూడా కొంత. హలో అండి. హలో, మీరు కుమారి ఆంటీకి ఏమవుతారు? రిలేటివ్సా? అక్కడ పక్కకు ఉంటాము. పక్కకు ఉంటారు. చికెన్ షాప్ మాదే, నేను చికెన్ ఇచ్చేది. ఓకే. మరి అంటే ఎట్లా అనిపిస్తుంది? మీరు దాదాపు 4 రోజుల పాటు పాపం కుమారి అంటే నిజంగా సిక్ అయిపోయారని తెలిసింది. చాలా అంటే చాలా బాధపడ్డారు. అసలు ఫుడ్ కూడా తినకుండా 4 రోజుల షాప్ పైన బెంగ పెట్టుకున్నారని తెలిసింది. ఏం చెప్తారు? బెంగ పెట్టుకున్నారు, కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ సీఎం గారు పర్మిషన్ ఇచ్చారు, చాలా సంతోషంగా ఉంది. ఏం చెప్తారు? అంటే ప్రజాపాలన వచ్చిందనుకోవచ్చా? రేవంత్ రెడ్డి గారు స్పందించడాన్ని ఎట్లా చూడొచ్చు? ఏం చెప్తారు? ప్రజాపాలన గురించి అంటే స్టార్టింగ్ కదా, ఇంకా ముందు ఇలాంటివి చేస్తుంటే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాం. అంటే కుమారి గారికి కాకుండా ఇలాంటి వాళ్ళకి ఇంకా ఎంతమందికి సాయం చేస్తే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాం. మీరు చికెన్ అంటే రెగ్యులర్గా ఆంటీ మీ దగ్గర చికెన్ తీసుకుంటారా? రెగ్యులర్గా మా ఆంటీ దగ్గర. గురించి ఏం చెప్తారు? ఎట్లుందండి ఫుడ్? బాగుంది. అతి కష్టం మీద ఫుడ్ దొరికినట్టుంది. అవునవును. బాగుందా ఫుడ్? ఎట్లా టేస్ట్ బాగుందా? ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గినట్టుగానే ఉందా? బాగుంది. మీరేం చెప్తారు? ఎట్లా సూపర్. థ్యాంక్ యూ.